ప్రతి ఉదయం పార్కులో నడవడం అంటే నాకు బహు ఇష్టం. పక్షుల పాటలను శ్రద్ధగా ఆలకిస్తూ దేవుడిచ్చిన మరో రోజును బట్టి నా అంతరంగంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటాను. నేను కూడా సృష్టికర్తను మహిమపరచడానికి దేవునిచే సృష్టింపబడిన ఒక ప్రశస్తమైన సృష్టినని ప్రకృతి సౌందర్యం జ్ఞాపకం చేస్తున్నది. కొన్నిసార్లు మన జీవితాల్లో తుఫానుల్లాంటి పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేసినప్పుడు సంతోషంగా ఉండడం కష్టంగా ఉంటుంది. అట్టి సమయాల్లో మన ఆధీనంలో లేని విషయాల పట్ల కోపంగా ఉంటూ విచారంగా గడపడానికే ఇష్టపడుతుంటాం. కానీ దేవుని సృష్టిలో లీనమైన మన అంతరంగాన్ని తెప్పరిల్ల చేసుకున్నప్పుడు నేటి చింతల నుండి మరియు రేపటిని గురించిన భయాల నుంచి తప్పించబడతాం. అనిశ్చిత పరిస్థితుల్లో దేవుని సుందరమైన సృష్టిని గూర్చి యోచన చేస్తున్నప్పుడు మన అంతరంగాలు తప్పకుండా తెప్పరిల్లుతాయి. దేవుడు ఆకాశ పక్షులను గూర్చి, అడవి పువ్వులను గూర్చి శ్రద్ధ తీసుకుంటుండగా మన గురించి ఆయన మరి నిశ్చయంగా శ్రద్ధ తీసుకుంటాడు. అంతరంగంలో అలసి సొలసి విశ్రాంతి అవసరమైన సమయాల్లో దేవుని సృష్టి ద్వారా ఆయన సన్నిధిని మనము అనుభవించగలము మరియు మన బలము నూతనపరచబడుతుంది.